బ్రేకింగ్ చూసినాం. గాంధీ భవన్ ప్రకాశం హాల్లో హత్సే హాత్ జోడో అభిమాన్ మండల అధ్యక్షులు సమావేశం ప్రారంభమైంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్ ఠాక్రే, జోడో ఇన్ఛార్జ్ గిరీష్ చౌకెండర్, ఏఐసీసీ కార్యదర్శులు, రాష్ట్ర కీలక నేతలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. జిల్లాల వారీగా హత్సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమాల తీరుపై సమీక్ష నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను గడప గడపకు తీసుకెళ్లాలని డీసీసీలు, మండల బ్లాక్ స్థాయి అధ్యక్షులు సూచించారు. మాణిక్ ఠాక్రే పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత గ్రామస్థాయి నాయకులదేనని ఠాక్రే స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం హరీష్ అందిస్తాడు. హరీష్, చెప్పండి. పార్టీకి సంబంధించిన హత్సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంపై ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే సమావేశాన్ని ఇచ్చారు. విస్తృత సమావేశంలో ఇక్కడ మండల నాయకులు కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు, నియోజకవర్గ నాయకులు, డీసీసీ అధ్యక్షులతో పాటు పూర్తి స్థాయిలో హత్సే హాత్ జోడో రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతున్న తీరు, ఇక హత్సే హాత్ జోడో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఇచ్చిన సందేశాన్ని ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్లాలని పైన విస్తృత స్థాయి సమావేశం అనేది. సమావేశంలో ఇక్కడ హత్సే హాత్ జోడో ఇన్ఛార్జ్ గిరీష్ చండోకర్ తో పాటు ఇక్కడ టీఎల్పీ నేత భట్టి విక్రమార్క, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలు సీనియర్ నాయకులు హాజరయ్యారు. దాన్ని అంటే ఇప్పటికే హత్సే హాత్ జోడో అభియాన్ పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 7 నియోజకవర్గాలు పూర్తి చేసుకుని సిరిసిల్లలో పాదయాత్రను చేపట్టిన పరిస్థితి అయితే, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూరాబాద్, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పాదయాత్రను చేపడుతున్నారు. అలాగే మిగతా నాయకులు కూడా వాళ్ళ నియోజకవర్గ స్థాయిలో కూడా పాదయాత్రలు చేపట్టిన పరిస్థితి అయితే, కొంతమంది పాదయాత్రకు సమాయత్తమైన పరిస్థితి ఉంటే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే హత్సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమాలు ఎలా అమలు తీరుపై కూడా మాణిక్ రావు ఠాక్రే అడిగి తెలుసుకున్నారు. అయితే మనం చూడొచ్చు, దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఏదైతే భారత్ జోడో యాత్ర కశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టినవి అయితే, ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ జోడో యాత్ర రాహుల్ గాంధీ సందేశం అయితే బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలకు తెరలేపుతుంది, మతపరంగా ప్రజలను విడగొట్టి రాజకీయాలు చేస్తుందని చెప్పేసి కూడా అందరూ సెక్యులర్ భావాలతో కొనసాగాలని కాంగ్రెస్ నినాదం అయితే, సెక్యులర్ భావాలతో కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుకున్న కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలను ఇంటింటికి తీసుకోవాలనే నిదానంతో రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశాన్ని ఇక్కడ దేశవ్యాప్తంగా దానికి అనుగుణంగా హత్సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఇది అంటే దీంట్లో భాగంగా ఇక్కడ ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావచ్చు, ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అలాగే బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలను ఇంటింటికి తీసుకెళ్లి డోర్ టు డోర్ గా తీసుకెళ్లి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి అనుగుణంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా పాదయాత్ర కొనసాగుతుంది. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక అభివృద్ధుల పైన విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుని అక్కడ కార్నర్ మీటింగ్ లో కూడా స్థానిక సమస్యల పైన కూడా ఏ విధంగా సమస్యలను బేస్ చేసుకొని కార్నర్ మీటింగ్ లో నాయకులు మాట్లాడాలని పైన కూడా మాణిక్ రావు ఠాక్రే వీళ్ళతో చర్చించారు. ప్రధానంగా చూడవచ్చు, ఇక్కడ జిల్లా స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశాన్ని తీసుకుపోయే విధంగా, అలాగే ఆ రాష్ట్రంలో అంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు ప్రవేశపెడుతుంది, ప్రజలకు ఎలాంటి మేలు చేస్తుందనే విషయాలను వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉంచేలాగా ఈ హత్సే హాత్ జోడో అభియాన్లో వాళ్ళు ప్రసంగించాలని చెప్పేది కూడా ఇక్కడ మండల స్థాయి నేతలు కావచ్చు, డీటీసీ అధ్యక్షులు కావచ్చు, మాణిక్ రావు ఠాక్రే దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇంకా హత్సే హాత్ జోడో 2 నెలల ఉన్న కాలంగా ఇప్పటికే 20 రోజులు పూర్తి చేసుకుని మిగతా ఉన్న 30 రోజులు కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామ స్థాయిలో కూడా హత్సే హాత్ జోడో ప్రారంభించాలి అని చెప్పేసి కూడా ఇక్కడ మండల స్థాయి నుంచి నేతలతో పాటు డీసీసీ అధ్యక్షుల దాకా ఈ రోజు సమావేశం ఏర్పాటు చేశారు. అందరే తత్వరంగా ఇక్కడ హత్సే హాత్ జోడో ప్రారంభించాలి, ప్రతి మండల కేంద్రంగా కావచ్చు, జిల్లా కేంద్రంగా, గ్రామ కేంద్రంగా తక్షణమే ఆ పాదయాత్రలు చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ నేతలకు మాణిక్ రావు ఠాక్రే సూచించారు. థ్యాంక్ యూ హరీష్.